హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ద్వారా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్లో ఎన్సీసీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఏయూ అండ్ ఎస్వియు మెడికల్ కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ రావాలి అంటే నీట్ స్కోర్ అలాగే ఆల్ ఇండియా ర్యాంకు ఎంత వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు 2023 కౌన్సిలింగ్ డేటాని రిఫరెన్స్గా తీసుకొని ఒకసారి చూద్దాము. అయితే చాలా మందికి కూడా అసలు ఈ ఎన్సీసీ సర్టిఫికెట్ లెవెల్స్ ఎన్ని ఉంటాయి, ఏ లెవెల్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది అవగాహన తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో ఇక్కడ నేను దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఎన్సీసీ సర్టిఫికెట్స్ 3 లెవెల్స్లో ఇస్తారు మనకి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఏ సర్టిఫికెట్ అంటారు, సెకండ్ లెవెల్ బి సర్టిఫికెట్, థర్డ్ లెవెల్ సి సర్టిఫికెట్. ఏ సర్టిఫికెట్ అంటే స్కూల్ లెవెల్లో 8th to 10th క్లాస్ మధ్యలో ఎన్సీసీలో పార్టిసిపేట్ చేస్తే ఆ స్టూడెంట్స్ కి ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఎన్సీసీ ఏ గ్రేడ్ సర్టిఫికెట్. అలాగే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతూ లేకపోతే ప్రైవేట్ గానైనా సరే డిగ్రీ చదువుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఇచ్చేటువంటి సర్టిఫికెట్ బి లెవెల్ సర్టిఫికెట్. అలాగే థర్డ్ లెవెల్ సర్టిఫికెట్ ఎవరికి అంటే డిగ్రీ స్టూడెంట్స్ కి ఫైనల్ ఇయర్ ఇచ్చేటువంటి సర్టిఫికెట్ సి లెవెల్ సర్టిఫికెట్. ఇక్కడ మేజర్ గా మనకి ఇప్పుడు ఈ నీట్ కౌన్సిలింగ్ లో ఇంటర్మీడియట్ స్టూడెంట్సే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి సర్టిఫికెట్ ఏంటి అంటే సర్టిఫికెట్ బి, అంటే బి లెవెల్ సర్టిఫికెట్. చాలా మంది దగ్గర ఏ సర్టిఫికెట్ ఉంటుంది, అలాగే బి సర్టిఫికెట్ ఉంటుంది. ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ లో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు అంటే బి లెవెల్ సర్టిఫికెట్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తారు, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సర్టిఫికెట్ ఉంది అని చెక్ చేసి దాన్ని బట్టి వెయిటేజ్ ఇచ్చి అప్పుడు సీట్ అలాట్మెంట్ కేటగిరీ వైజ్గా చేస్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ ఏయూ అండ్ ఎస్వియు రీజన్స్లో ఈ సీట్ అలాట్మెంట్ ఏ ఏ కేటగిరీకి ఎలా అలాట్ చేశారు అనేది ఒకసారి చూద్దాము. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఏయూ రీజన్లో గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్సీసీ కేటగిరీకి సంబంధించినటువంటి టోటల్ సీట్ అలాట్మెంట్ లిస్టు నేను ఇచ్చేసాను. అంటే మొత్తం సీట్స్ ఇవేనండి, అంతే, అంటే అన్ని కాంబినేషన్స్ కలిపి ఇక్కడ ఇచ్చేసాను. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ ఓసీ జనరల్కి ఒక సీటు ఫిల్ చేశారు విత్ 163 మార్క్స్. ఇక్కడ ఓసీజీ అన్నాను కదా, జీ అంటే జనరల్ కేటగిరీ, అంటే బోత్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరిలో ఎవరైనా ఈ సీటు పొందే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను పేరుని మెన్షన్ చేయటం లేదు, జనరల్ కేటగిరీలో ఇచ్చారు అంటే మేల్ అవ్వచ్చు లేదా ఫీమేల్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ బీసీఏ ఎంఆర్సి అన్నారు, ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో 482 మార్క్స్తో జాయిన్ అయ్యారు. ఎంఆర్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ అని అర్థం. అంటే రిజర్వేషన్ కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ స్టూడెంట్కి కానీ మంచి మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీలోనే వీళ్ళకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఓసీతో సమానంగా వీళ్ళు సీటు పొందే అవకాశం ఉంది. ఆ సీటునే మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ సీట్ అంటారు. ఆ కేటగిరీలో ఈ బీసీఏ స్టూడెంట్ జాయిన్ అయ్యారు విత్ 482 స్కోర్తో. నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఓసీఎఫ్ అన్నారు, ఎఫ్ అంటే ఫీమేల్ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్ ఇది, అంటే ఓన్లీ ఫీమేల్కి మాత్రమే ఈ సీటు కేటాయించారు విత్ 292 స్కోరు. నెక్స్ట్ బీసీడీ జనరల్ ఎంఆర్సి అన్నారు, జనరల్ బీసీడీ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్కి 455 స్కోర్తో, అంటే ఈ ఎన్సీసీకి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్లో వీళ్ళు మెరిటోరియస్ అని అర్థం. ఆ స్టూడెంట్కి ఎంఆర్సి కేటగిరీలో సీటు ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీ గుంటూరు. అలాగే ఓసీజీ ఓపెన్ అంటే ఓసీలో జనరల్ కేటగిరీ స్టూడెంట్కి 205 మార్క్స్తో గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ రావడం జరిగింది. అలాగే ఓసీజీ రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో 511 మార్కులతో సీటు పొందారు. ఎస్టీజీ అంటే ఎస్టీ కేటగిరీలో జనరల్, అంటే ఇక్కడ బాయ్స్ ఉండొచ్చు గర్ల్స్ ఉండొచ్చు ఇద్దరు, 281 స్కోర్తో జాయిన్ అయ్యారు. అలాగే ఎస్సీజీ ఎంఆర్సి అంటే ఎస్సీ కేటగిరీలో ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఇక్కడ 425 హైయెస్ట్ స్కోర్ వచ్చింది కాబట్టి అప్లై చేసిన స్టూడెంట్స్లో వీళ్ళని ఎంఆర్సి కేటగిరీలో ఫిల్ చేశారు. అలాగే బీసీఏ ఎంఆర్సి 384. ఓకే, నెక్స్ట్ ఓసీజీ ఓసీలో జనరల్ కేటగిరీ 273 జిఎంసి ఒంగోలు. అలాగే బీసీబీ ఫీమేల్ 479 ఇన్ జిఎంసి రాజమండ్రి. అలాగే ఎస్సీ ఫీమేల్ క్యాండిడేట్ జిఎంసి మచిలీపట్నంలో జాయిన్ అవ్వడం జరిగింది విత్ 342 స్కోర్. ఇక్కడ ఎంఆర్సి సీట్స్ ఎన్ని ఇస్తారు అనేది మనకు తెలియదండి, అది యూనివర్సిటీ వాళ్ళు ఇష్టం. యూనివర్సిటీ వాళ్ళు ఏ కేటగిరీలో ఫిల్ చేస్తే ఆ కేటగిరీలోనే వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇది
ఏయూలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అయినటువంటి టోటల్ ఎన్సిసి క్యాండిడేట్స్ లిస్ట్ ఇది. ఓకే. అలాగే ప్రైవేట్ కాలేజెస్ చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ అండి. ఎన్ఆర్ఐ మంగళగిరిలో ఎస్సీ జనరల్ క్యాండిడేట్ అంటే మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు విత్ 378 స్కోర్తో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఆశ్రమం ఏలూరు కాలేజ్లో బీసీఈ జనరల్ క్యాండిడేట్ విత్ 415. ఇంకా మిగతావన్నీ కూడా చూసుకోవచ్చండి, మీకు ఈజీగా అర్థమైంది. ప్రతిదీ నేను చదవాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని కాలేజెస్లో 2 కేటగిరీ స్టూడెంట్స్కి ఇవ్వచ్చు, కొన్ని కాలేజెస్లో అసలు ఇవ్వకపోవచ్చు, కొన్ని కాలేజెస్లో ఓన్లీ ఒక కేటగిరీకే ఇవ్వచ్చు. అంటే అది యూనివర్సిటీ వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్ లో ఎలా ముందు మనకి అసైన్ చేస్తే దాని ప్రకారంగానే ఫిల్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ కాలేజెస్ లో మొత్తం 12 సీట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ చూసినట్లయితే టోటల్ గా 8 సీట్స్ మాత్రమే ఫిల్ చేశారు. అంటే ఓవరాల్ గా 20 సీట్స్ మాత్రమే ఎన్సీసీ కేటగిరీలో మనకి ఫిల్ అవటం జరుగుతుంది. ఓకే. అంటే ఏయూ రీజన్కి నేను చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చాను. ఎందుకంటే జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మా కేటగిరీలో నాకు వచ్చే అవకాశం ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు నన్ను కమెంట్ బాక్స్లో. అందుకని వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అంటే కొంచెమే డేటా కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుందని మీ అందరికీ కూడా ఇలా ఇచ్చాను. ఇలాగని మిగతా వాటన్నింటికి ఇలా కేటగరైజ్ చేసి ఇవ్వాలి అంటే చాలా డిఫికల్టీ అండి. జస్ట్ చిన్న లిస్ట్ కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుందని మీకు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ లో చూసినట్లయితే జి అంటే జనరల్, ఎఫ్ అంటే ఫీమేల్. సో జనరల్ కేటగిరీలో ఫీమేల్ కేటగిరీలో కూడా ఇక్కడ సీట్స్ అలాట్మెంట్ ఎలా ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను. అలాగే ఎస్టీ జనరల్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఓన్లీ ఒకే ఒక స్టూడెంట్ 281 స్కోర్తో జాయిన్ అయ్యారు. అంటే అసలు అప్లై చేసిన స్టూడెంటే ఒకరై ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ అసలు వాళ్ళ సర్టిఫికెట్కి వ్యాలిడిటీ ఉండి ఉండకపోవచ్చు కూడా. అంటే ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, అంటే ఎంతమంది స్టూడెంట్స్ అయినా అప్లై చేసింది అని. అలా ఏమి లేదండి, చాలా మంది అప్లై చేస్తారు. ఎన్సీసీకి ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని సీట్స్ కి సరిపడా మాత్రమే స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా వాళ్ళందరికీ కూడా బేస్డ్ ఆన్ స్కోర్ అవ్వచ్చు, లేదా వాళ్ళ సర్టిఫికెట్ లెవెల్ ని బేస్ చేసుకుని కూడా రిజెక్ట్ చేస్తారు. ఓకే. అలాగే ఇక్కడ ఎస్సీ కేటగిరీలో జనరల్ ఎంఆర్సి 2 సీట్లు ఫిల్ చేశారు. అలాగే ఎస్సీ జనరల్ ఉంది, ఎస్సీ ఫీమేల్ ఉంది. ఓకే. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో మరలా 2 ఎంఆర్సి సీట్స్ ఫిల్ చేశారు. అలాగే ఒకటి జనరల్ కేటగిరీ ఉంది. అలాగే బీసీబీలో ఒకటి ఫీమేల్, ఒకటి ఫీమేల్ కి, ఒకటి జనరల్ కి. నెక్స్ట్ బీసీడీ జనరల్ ఎంఆర్సి ఒక సీట్ ఫిల్ చేశారు. బీసీడీ జనరల్ ఒక సీట్ ఉంది. నెక్స్ట్ ఆశ్రమం ఎల్లూరు బీసీఈ కేటగిరీ జనరల్ కేటగిరీలో మనకి బీసీఈ జనరల్ కేటగిరీలో ఒక సీట్ ఫిల్ చేశారు. ఇక్కడ మీరు కట్ ఆఫ్ చూసుకోండి, మీకు ఎంత స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది అర్థమైంది. అయితే ఇక్కడ మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఇచ్చేది కట్ ఆఫ్ ని అసలు మీరు పట్టించుకోవడానికి వీల్లేదు. ఎందుకు? రీజన్ ఏంటంటే అసలు ఈ సంవత్సరం ఎన్సీసీకి ఎంతమంది అప్లై చేస్తారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు జనరల్గా మనకి నీట్ స్కోర్ అనుకోండి, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా లేదా ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా ఒక సీక్వెన్స్ లో మనకి సీట్ వచ్చే అవకాశాలు ఎలా ఉండొచ్చు అనేది తెలిసిద్ది. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ సీట్ అలాట్మెంట్ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి సర్టిఫికెట్ లెవెల్ని బట్టి ఉంటుంది, రెండోది నీట్ స్కోర్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిపి మీకు మార్క్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అందుకనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓసీలో జనరల్ కేటగిరీలో 163 వచ్చినటువంటి స్టూడెంట్ కూడా సీటు పొందారు. అర్థమైందా? అంటే ఓసీ కేటగిరీలో అప్లై చేసిన స్టూడెంట్స్ లో 511తో హైయెస్ట్ స్కోరర్ జాయిన్ అయ్యారు. అలాగే లీస్ట్ స్కోరర్ వచ్చేసి 163 స్కోర్తో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే బి లెవెల్ సర్టిఫికేట్ కానీ ఉంటే దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ ఓసీ కేటగిరీలో ఒకవేళ కానీ బి లెవెల్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరూ అప్లై చేయలేదనుకోండి, ఈ 163 వచ్చినటువంటి స్టూడెంట్కి మాత్రమే బి లెవెల్ సర్టిఫికేట్ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడేమవుతుంది, ఈ స్టూడెంట్కి డైరెక్ట్గా సీట్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఇది కట్ ఆఫ్ చూసుకోవటానికి వీల్లేదు. మీకు ఏ లెవెల్ సర్టిఫికేట్ ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాతే మీరు నీట్ క్వాలిఫైయింగ్ స్కోర్ కలిగి ఉన్నారా లేదనేది, ఈ 2 ఫ్యాక్టర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయనేది తెలిసిద్ది. అంతేగాని ఎన్సీసీలో కట్ ఆఫ్ ఇంతంట అంతంట అని మనం చూడటానికి వీల్లేదు. అర్థమైంది కదా? ఒకవేళ ఈసారి 150 వచ్చినా కూడా సీట్ రావచ్చు. అర్థమైంది కదా? సో మీ సర్టిఫికెట్ని బట్టి ఆ తర్వాతే నీట్ స్కోర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే. అలాగే ఇక్కడ నేను జస్ట్ ఓవరాల్ గా కేటగిరీ వైజ్ గా షార్ట్ లిస్ట్ ఇచ్చానండి. ఓసీ జనరల్ లో 163 వస్తే సీట్ వచ్చింది, అంటే లీస్ట్ స్కోరర్ కూడా సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని వచ్చింది. అలాగే ఓసీ ఫీమేల్ లో 292 లీస్ట్ స్కోర్ తో జాయిన్ అయ్యారు. అలాగే బీసీఏ జనరల్ 353, అలాగే బీసీబీ జనరల్ 349. ఇలా మిగతావన్నీ చూసుకోండి, ఈజీగా కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇక్కడ నేను ఓన్లీ ఎంఆర్సీ సీట్స్ కి సంబంధించినటువంటి లిస్ట్ మాత్రమే హైలైట్ చేశాను.
అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎంఆర్సి సీటు గురించి కొంత అవగాహన మీకు ఉండాలి. నాట్ ఓన్లీ ఎన్సిసి అండి, త్రూ అవుట్ నీట్ కౌన్సిలింగ్లో ఎంఆర్సి సీట్ కానీ ఎక్కడైనా ఉంది అంటే మనకి ఆ సీట్ వేకెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఎంఆర్సి సీట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓసీ క్యాండిడేట్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్, దాని యొక్క ఫుల్ ఫామే అది. అంటే రిజర్వేషన్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఎవరికైతే మెరిట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళని ఎంఆర్సి స్టూడెంట్ అంటారు. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బీసీఏ ఎంఆర్సి చూద్దాము. ఈ బీసీఏ ఎంఆర్సి స్టూడెంట్కి 384 మార్క్స్తో కూడా జిఎంసి శ్రీకాకుళంలో సీట్ వచ్చింది. అంటే ఎంఆర్సి కోటాలో వచ్చింది. ఈ ఎంఆర్సి స్టూడెంట్కి కానీ ఒకవేళ నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో అప్గ్రేడేషన్ వచ్చి ఒకవేళ ఈ స్టూడెంట్కి గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతారు? ఈ స్టూడెంట్ డెఫినెట్ జిఎంసి శ్రీకాకుళం వదులుకొని ఈ గుంటూరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవుతారు. అయితే ఇక్కడ ఎంఆర్సి స్టూడెంట్ ఇక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ వీళ్ళ యొక్క కేటగిరీలో జాయిన్ అవుతారు. అంటే బీసీఏ కేటగిరీలో జాయిన్ అవుతారు. అప్పుడేమవుతుంది? ఇక్కడ సీటు ఖాళీ అయిపోతుంది, అంతే కదా? అంటే ఈ శ్రీకాకుళంలో సీటు ఖాళీ అవుతుంది. ఈ సీట్లోకి ఎవరు వస్తారు అంటే ఈ బీసీఏ కేటగిరీలో ఈ స్టూడెంట్ తర్వాత నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్ ఎవరైతే రెడీగా ఉంటారో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఆ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ప్లేస్ అవుతారు. అర్థమైంది కదా? అంటే 389తో స్టూడెంట్ ఇక్కడ స్టూడెంట్ గుంటూరుకు వెళ్ళిపోతే ఇదే కేటగిరీ స్టూడెంట్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్కి ఈ జిఎంసి శ్రీకాకుళంలో సీట్ వస్తుంది. అర్థమైంది కదా? ఒకవేళ ఈ బీసీఏ ఎంఆర్సి స్టూడెంట్ కానీ గుంటూరు వెళతానని చెప్పి అప్గ్రేడేషన్కి అప్లై చేసుకొని సీట్ వచ్చిన తర్వాత అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత ఈ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు అనుకుందాం ఎగ్జాంపుల్. ఒకవేళ ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు అనుకోండి, గుంటూరులో జాయిన్ అవ్వలేదు, కానీ అప్గ్రేడేషన్ వచ్చింది కదా, అంటే ఈ సీటు కూడా క్యాన్సిల్ అయిపోయింది, అంతే కదా? అంటే 2 చోట్ల సీటు లేదు. ఇలాంటప్పుడు ఈ ఎంఆర్సి సీటుకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఖాళీ అయిపోయినటువంటి సీటుకి ఈ బీసీఏ కేటగిరీ కాకుండా ఓసీలో ఎవరైతే అంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో ఓసీ క్యాండిడేట్ ఆ స్టూడెంట్కి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? అంటే ఎంఆర్సి సీటు రిజర్వేషన్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్ వేరే కాలేజీకి అప్గ్రేడేషన్కి వెళ్ళి జాయిన్ అయితేనే ఆ సీటు వాళ్ళ కేటగిరీ స్టూడెంట్కి ఇచ్చి వెళ్ళినట్లు. ఒకవేళ అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ నాకు ఆ అప్గ్రేడెడ్ కాలేజ్ కూడా వద్దు, నేను వేరే స్టేట్కి వెళ్ళి చదువుకుంటాను లేక ఆల్ ఇండియా కోటాకి చదువుకుంటానని కానీ ఈ కాలేజ్ కానీ వదులుకుంటే అప్పుడు ఈ బీసీఏ స్టూడెంట్కి అవకాశాన్ని తీసేసిన వాడు అవుతాడు. అప్పుడు ఈ సీటు ఓసీతో ఫిల్ అవుతుంది. అర్థమైంది కదా? అంటే ఎవరైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఓసీలో ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళకి జనరల్ కేటగిరీలో ఈ సీట్ని ఫిల్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ రౌండ్స్లో ఈ ఎంఆర్సి సీటు దగ్గర చాలా మందికి సీట్స్ దొరుకుతాయి. అలాగే ఎస్వియు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ ఇచ్చానండి. ఇక్కడ కూడా మనకి ఎస్వియు తిరుపతిలో 2 సీట్స్ ఉన్నాయి, కర్నూలు మెడికల్ కాలేజ్ 1 ఉంది, జిఎంసి కడపలో 2 ఉన్నాయి, అనంతపూర్ జిఎంసిలో 2 ఉన్నాయి, ఏసీఎస్ఆర్ నెల్లూరులో 1 ఉంది, పద్మావతి తిరుపతిలో పద్మావతి మెడికల్ కాలేజీ ఉమెన్స్ కాలేజీ తిరుపతిలో 1 ఉంది. టోటల్గా మనకి 9 సీట్స్ మాత్రమే ఎస్వియు రీజియన్ వాళ్ళకి ఉన్నాయి. ఇక్కడ మీకు ఓన్లీ ఒకే ఒక సీటు ఎంఆర్సి సీట్ ఉంది, అది బీసీఏ జనరల్ కేటగిరీ ఎంఆర్సి సీటు. అంటే ఈ స్టూడెంట్కి 488 హైయెస్ట్ స్కోర్ ఉంది కాబట్టి ఈ కేటగిరీలో ఆ స్టూడెంట్కి యూనివర్సిటీ నామ్స్ ప్రకారంగా సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఎంఆర్సి సీట్ని ఫిల్ చేశారు. ఒకవేళ కానీ ఈ సీటు నాకు వద్దు, నేను వేరే కాలేజీకి అప్గ్రేడ్ అయ్యి వెళ్తాను, ఒకవేళ కర్నూలుకి వెళ్తాను అని కానీ ఈ స్టూడెంట్ వెళ్ళాడు అనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడేమవుతుంది? ఈ ఎంఆర్సి సీటు చేంజ్ అయిపోయి అది కన్వర్ట్ అయింది. ఎలా కన్వర్ట్ అయింది అంటే బీసీఏ కేటగిరీ కింద కన్వర్ట్ అయింది. అంటే బీసీఏ జీ ఎంఆర్సి కాస్త బీసీఏ జీగా మాత్రమే ఉంటుంది, ఎంఆర్సి పేరు పోతుంది. అయితే ఇక్కడ ఇతను వదులుకొని వెళ్ళిపోయి ఎస్వియు తిరుపతిలో సీట్ ఏమైందంటే ఈ స్టూడెంట్ తర్వాత వీళ్ళ కేటగిరీలో ఎవరైతే ఉంటారో నెక్స్ట్ స్టూడెంట్ ఆ స్టూడెంట్కి ఇచ్చేస్తారు. ఇక్కడ వదులుకున్నారు కాబట్టి ఆ కేటగిరీలో స్టూడెంట్కి సీట్ ఇచ్చి వెళ్ళినట్లు. అంటే ఈ స్టూడెంట్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కేటగిరీ స్టూడెంట్కి హెల్ప్ చేసిన వాడైనట్లు.
అర్థమైంది కదా? అలా కాకుండా ఒకవేళ కానీ ఈ స్టూడెంట్ అప్గ్రేడ్ అయిన తర్వాత కానీ మనసు మార్చుకొని, లేదు నేను ఈ సీటు వదులుకుంటాను, అలాగే కర్నూలు మెడికల్ కాలేజీ నాకు అప్గ్రేడేషన్ వచ్చినా సరే నేను వెళ్ళను, నేను ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి జాయిన్ అవుతాను కానీ అని మనసు మార్చుకుంటే, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ సీటు క్యాన్సిల్ అయింది అతనికి, ఈ సీటు క్యాన్సిల్ అయింది అతనికి, అలాగే ఇక్కడ ఖాళీ అయినటువంటి ఎంఆర్సి సీట్ ఏమైందంటే ఓసీ వాళ్ళకి నెక్స్ట్ మెరిట్ బేస్ మీద వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే. ఒకవేళ ఇతను అప్గ్రేడేషన్కి వెళ్ళి జాయిన్ అయితేనే వాళ్ళ కేటగిరీ వాళ్ళకి హెల్ప్ చేసిన వాడు అవుతాడు. అలా కాకుండా నాకు అసలు వద్దు ఈ రాష్ట్రంలోనే నేను ఉండను అనుకుంటే ఆ సీట్ని ఓసీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇది అందరూ కూడా తెలుసుకొని ఉంటే మంచిది. మీకు లాస్ట్ రౌండ్స్లో అప్పుడు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎంఆర్సి సీట్స్ గురించి. ఓకే. నెక్స్ట్ అలాగే ఎస్వియులో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఎంఆర్సి సీట్స్ ఏమీ లేవండి, అన్నీ కూడా కేటగిరీ వైజ్ గానే ఫిల్ చేశారు. ఇక్కడ టోటల్ గా 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఈచ్ కాలేజీకి ఒక్కొక్క సీట్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను కేటగిరీ వైజ్ గా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓసీ జనరల్ కేటగిరీలో టోటల్ గా 4 సీట్స్ ఉన్నాయి. ఓసీ ఫీమేల్ కి 2 సీట్స్ ఉన్నాయి. వీళ్ళ యొక్క కట్ ఆఫ్ చూసినట్లయితే కర్నూలు మెడికల్ కాలేజ్ లో చూసారా, 221 మార్క్స్ తో ఓసీ జనరల్ క్యాండిడేట్ జాయిన్ అయ్యారు. అసలు మీరు ఊహిస్తారా? ఓసీ జనరల్ అంటే అసలు చాలా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఏపీ స్టేట్ లో. అలాంటి స్టూడెంట్స్ లో ఒక ఎన్సీసీ సర్టిఫికెట్ ఉండటం వలన వాళ్ళ యొక్క లైఫ్ చేంజ్ అయిపోయింది. అంటే 221 అంటే వెరీ లీస్ట్ స్కోర్. ఆ స్కోర్తో ఈ క్యాండిడేట్ జాయిన్ అయ్యారంటే బి లెవెల్ సర్టిఫికెట్ ఈ స్టూడెంట్కి ఉండి ఉంటుంది. అందుకని ఈ స్టూడెంట్కి అవకాశం వచ్చింది. సో మిగతా వాళ్ళకి ఒకవేళ బి లెవెల్ సర్టిఫికెట్ కాకుండా ఏ లెవెల్ సర్టిఫికెట్ ఉండి ఉండొచ్చు బహుశా. అందువల్లనే ఇతనికి లీస్ట్ స్కోర్ ఉన్నా కూడా ఇతనికి అవకాశం లభించింది. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్ కి సంబంధించి ఒకటి జనరల్ ఉంది, ఒకటి ఫీమేల్ ఉంది. ఓన్లీ 2 కాలేజెస్ మాత్రమే సీట్స్ అలాట్ చేశారు. అలాగే ఎస్టీ క్యాండిడేట్కి అయితే ఓన్లీ ఒకే ఒక సీటు ఏసీఎస్ఆర్ కాలేజ్లో 225. ఇక్కడ ఎన్సీసీ సీట్స్ అంటే అన్ని కాలేజెస్లో ఉండవండి. సీట్ మ్యాట్రిక్స్లో యూనివర్సిటీ వాళ్ళు ఎలా అసైన్ చేస్తారో దాని ప్రకారంగానే అలాట్మెంట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బీసీఏ కేటగిరీ చూసినట్లయితే ఎంఆర్సీ సీటు ఒకే ఒక సీట్ ఉంది ఎస్వియు తిరుపతిలో 488. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, అదే డివైడ్ చేసి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చాను అంతే. నెక్స్ట్ బీసీఏ జనరల్కి ఒకటి ఉంది. నెక్స్ట్ బీసీబీకి జనరల్ ఒకటి, ఫీమేల్ ఒకటి. బీసీడీకి ఒకే ఒక సీటు జనరల్ కేటగిరీలో జేఎంసీ కడపలో ఉంది. అలాగే బీసీఈ జనరల్ ఓన్లీ ఒక సీట్ ఉంది, 468 స్కోర్తో ఆ స్టూడెంట్ జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. అలాగే ఇక్కడ కూడా మీకు కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ చూసినట్లయితే ఓసీ జనరల్కి 221 లీస్ట్ స్కోర్ జాయిన్ అవ్వడం జరిగింది. ఓసీ ఫీమేల్లో 507 మార్క్తో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే బీసీఏ జనరల్, అలాగే బీసీబీ జనరల్, బీసీబీ ఫీమేలు, బీసీడీ జనరల్, బీసీఈ జనరల్, ఎస్సీ జనరల్, ఎస్సీ ఫీమేలు, ఎస్టీ జనరల్. ఒకసారి చూసుకోండి, అంటే ఈ స్కోర్కి దగ్గరగా ఉంటే సీట్ వస్తుందని కాదు. గుర్తుంచుకోండి, ఎన్సీసీ అంటే సర్టిఫికెట్ని బేస్ చేసుకొని ప్రయారిటీ ఉంటుంది, గుర్తుంచుకోండి. అంతేగాని ఈ స్కోర్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా మాకు వస్తుంది అని మీరు ఫీల్ అవ్వద్దు. మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఏ టైప్ ఆఫ్ సర్టిఫికెటో చూసుకొని దాని ప్రకారంగా మీ స్కోర్ను చూసుకొని వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాలి. అలాగే ఇక్కడ కూడా ఓన్లీ ఒకే ఒక ఎంఆర్సీ ఉంది కాబట్టి జస్ట్ మీకు స్పెసిఫై చేశాను అంతే ఇక్కడ. ఓకే. సో ఇది మనకి ఏయుకి ఎస్వియుకి సంబంధించినటువంటి డేటా అండి. అయితే ఈ రోజు నేను మీ అందరికి చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క స్టూడెంట్, అంటే జస్ట్ మీకు మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కానీ ఉండి ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లై చేసుకోండి. మీరే చూశారు కదా, ఈవెన్ ఓసీ కేటగిరీలో కూడా మనం ఊహించని రీతిలో 163 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా సీట్ వచ్చింది. ఈ సంవత్సరం ఒకవేళ కానీ 129 మార్క్స్ తో కానీ స్టూడెంట్ క్వాలిఫై అయితే, అంటే ఏదైనా రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్ ఆ లీస్ట్ స్కోర్ తో కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మెరిట్ ని బేస్ చేసుకొని కాదు, ముఖ్యంగా లెవెల్ ఆఫ్ సర్టిఫికెట్ ప్లస్ మెరిట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఉంటాయి. కాబట్టి నాకు రాదు అని ముందే మీరు ప్రిపేర్ అవ్వద్దు. నేను చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ గురించి ఫోన్ చేసినప్పుడు చాలా మంది కూడా ఏంటంటే, నేను ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వటం లేదు. ఇది సాధ్యమా మేడం, మాకు ఇదే మేడం ర్యాంకు, మాకు ఇదే మార్కు మేడం, మాకు 150 వచ్చినాయండి, లేదా మాకు లక్షల్లో వచ్చిందండి ర్యాంకు, మాకు ఎందుకు వస్తుందండి మీరు చెప్తున్నారు కానీ నిజమేనా మేడం, నమ్మొచ్చా మేడం, ఇలా క్వశ్చన్స్ అండి. దయచేసి నేను చెప్తున్నాను, మీరు చూశారు కదా ఇప్పుడు, మిమ్మల్ని నమ్మించడం కోసమే నేను ఈ డేటా అంతా ఇస్తున్నాను. కనీసం ఇప్పుడైనా మీరు రియలైజ్ అయ్యి
జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ వచ్చిన ప్రతి విద్యార్థి ఎన్సిసి సర్టిఫికెట్ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే అప్లోడ్ చేసుకోండి. ఎన్సిసి కేటగిరీని మీరు అప్లై చేసుకుంటేనే మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది. సర్టిఫికెట్లు అప్లికేషన్తో పాటుగా మీరు అప్లోడ్ చేయాలి, అదర్వైజ్ మీకు ఆ రిజర్వేషన్ వర్తించదు. మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ రెడీ చేసుకోండి. అయితే అడ్మిషన్ టైంలో మాత్రం తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ కి ఒరిజినల్ సర్టిఫికెట్ ప్రూఫ్ గా చూపించాలి. ఒరిజినల్ సర్టిఫికెట్ లేకపోతే మీకు సీట్ ఎలాటైనా సరే క్యాన్సిల్ అయిపోతాయి, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ ఆల్రెడీ 100+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మీరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, మీరు ఈ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. ఎవరు కూడా మిమ్మల్ని బలవంతం చేయటం లేదు, మిమ్మల్ని ఎవరు కూడా ఫోర్స్ చేయటం లేదు. మీకు ఇష్టమయ్యి మాకు ఈ కౌన్సిలింగ్కి కావాల్సిన గైడెన్స్ కావాలి అంటే జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ మాత్రమే ఇది, నెలకి 600 రూపాయలు. మీకు ఇష్టమైతే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే, అంతేకాదండి ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా, లేదా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే అసలు అప్లికేషన్ పెట్టుకోవటం మాకు తెలియదు, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో మాకు తెలియదు అని కానీ మీకు అనిపిస్తే, మీకు అలాంటి హెల్ప్ కావాలి అంటే నేను ఆ వర్క్ చేయడానికి కూడా అవైలబుల్గా ఉంటాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ రిక్వైర్మెంట్ తెలియజేయండి, డైరెక్ట్గా ఫోన్ చేయొద్దండి. దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలా చాలా కష్టంగా ఉంది ఫోన్స్ మాట్లాడటం. అంటే మీరు ఫస్ట్ మెసేజ్ పెట్టండి. టెక్స్ట్ మెసేజ్ పెట్టడం మీకు కష్టం అనుకుంటే మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది నాకు. మీరు వాయిస్తో మాట్లాడి ఆ మెసేజ్ని సెండ్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది నేను మీకు కాల్ బ్యాక్ చేసి నేనే మాట్లాడతాను. ఓకే, అంతేకాదండి ఒకవేళ మీరు అప్లికేషన్స్ మీరే పెట్టుకుని వెబ్ ఆప్షన్స్ మాత్రమే మాకు హెల్ప్ కావాలి మేడం అని కానీ మీరు అనుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్కి కూడా నేను హెల్ప్ చేయడానికి అవైలబుల్గా ఉన్నాను. మీ రిక్వైర్మెంట్ ఏంటి? వెబ్ ఆప్షన్స్ కావాలా, లేక పెయిడ్ కౌన్సిలింగ్ కావాలా, లేక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ 3 ఆప్షన్స్లో మీరు దయచేసి మీ యొక్క రిక్వైర్మెంట్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెట్టిన వెంటనే ఆన్సర్ ఇవ్వలేనండి, ఎందుకంటే చాలా మంది కూడా వాళ్ళు పెడుతూ ఉన్నారు, అలాగే ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఫోన్స్ ఎక్కువ మాట్లాడటం వలన రికార్డింగ్ చేసుకోవాలి అంటే నా వాయిస్ చాలా ట్రబుల్ ఇస్తుంది, అర్థం చేసుకోండి. ఒక వీడియోని మీ అందరికీ కూడా ఇస్తే ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. అంతేగాని జస్ట్ క్యాజువల్గా ఫోన్ చేసి నీట్ ఎగ్జామ్ గురించి డిస్కషన్స్ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే చాలా టైం కిల్లింగ్ అండి, వాల్యుబుల్ టైం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ ఎన్సిసి కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అప్లికేషన్లో ఎన్సిసి అని పెట్టిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేశారు, దానిలో ఎవరెవరికి ఏ సర్టిఫికెట్ ఉంది, మీరు అప్లోడ్ చేసిన ఎన్సిసి సర్టిఫికెట్స్ని బేస్ చేసుకొని ఈ ఎన్సిసి కేటగిరీలో సీటు పొందడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా మీకు మెరిట్ లిస్ట్ని యూనివర్సిటీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్తో మీరు ప్రతిరోజు కూడా టచ్లో ఉండండి. ఒక్కసారైనా సరే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండండి. కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టిన మరుసటి రోజు నుండి కూడా మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్తో టచ్లో ఉండాలి. లేదా మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా సరే నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఏ డౌట్ ఉన్నా సరే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లేదా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.